మనతోటి సిపిఐ నేత గాలిచంద్ర గారు ఉన్నారు. గాలిచంద్ర గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి గాలిచంద్ర గారు, ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించనుందా? ప్రతి పార్టీ కూడా బీజేపీ పార్టీ వెనకాల వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటి? దేశంలో నరేంద్ర మోడీ అంటేనే నమ్మించి మోసం చేయడం. ఈయన చెప్పినటువంటి వాగ్దానాలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా దేశంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు కావచ్చు, నరేంద్ర మోడీ విధానాలు కావచ్చు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ అంతు చూస్తామనేటువంటి పద్ధతిలో ఇవాళ స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతా ఉన్నారు. సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతా ఉన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూస్తామనేటట్టు ఉంటే సార్, ఎవరైనా గాలిచంద్ర గారు ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూద్దాం అనుకుంటే మీ స్నేహితుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించారు, మరి ఎలా స్థాపించగలిగారు? తెలంగాణలో ఉన్నటువంటి పోరాట పటిమ అంటాం మామూలుగా, ప్రజలలో తిరుగుబాటు అణచివేత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎదురు తిరగడం అనేటువంటిది సహజంగా ఉన్నటువంటి తత్వం, ప్రజలలో వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి మార్పు. పైగా రాష్ట్రంలో కూడా బీజేపీ పోటీ చేయమని స్వతంత్రంగా పోటీ చేయమని చెప్పండి. దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళ ఓటింగ్ ఎంత, వీళ్ళ శక్తి ఎంత, నిజంగా నరేంద్ర మోడీకి బలము బలగాలు ఉంటే స్వతంత్రంగా పోటీ చేయమని చెప్పండి. పోటీ చేస్తే తెలుస్తుంది ఏపీలో వాళ్ళకు ఉన్నటువంటి బలము ఓటింగ్ పర్సెంటేజ్, నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటే నిజంగా బయటపడుతుంది. రాష్ట్ర విభజన సందర్భంగా వీళ్ళు ఎక్కడికి వినారు? వీళ్ళు చెప్తున్నారు కదా బీజేపీ వాళ్ళు తలుపులు వేశారు, చీకటి ఒప్పందాలు చేస్తున్నారని. గాలిచంద్ర గారు వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేయాలి, వీళ్ళు స్వతంత్రంగా పోటీ చేయాలని సిపిఐ పార్టీ చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది సార్. మీరు ఎప్పుడు కూడా వెళ్ళేది పొత్తుల్లోనే కదా సార్, మీరెప్పుడు పొత్తుల్లో వెళ్తా ఎదుటివారు స్వతంత్రంగా పోటీ చేయాలంటే అర్థం ఏమైనా ఉందా? అంటే వాళ్ళే చెప్పింది మాకు బలం ఉంది నరేంద్ర మోడీ పైన. అవును సార్, ప్రతి రాజకీయ పార్టీ తమ బలం ఉందని అంటారు. సిపిఐ పార్టీకి ఎంత ఓటింగ్ పర్సెంట్ ఉందని, ఈ రోజు బలం లేదని మీరు ఒప్పుకుంటారా? ఆంధ్రప్రదేశ్ లో మీకు మేము చెప్పలే మేము స్వతంత్రంగానే పోటీ చేస్తాము, స్వతంత్రంగానే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అనేటువంటి పద్ధతి. ఈసారి మీరు ఎటు వెళ్ళడానికి ఎవరు మీకు పార్టీ స్నేహహస్తం ఇచ్చేటట్టు కనబడతారా? లాస్ట్ టైం 2019లో మీరు జనసేన పార్టీతో వెళ్ళారు కదా, మరి పోయినాము ఏముంది? అదే కదా, ఈసారి మీకు ఆపన్నాస్తం ఇవ్వడానికి ఏ స్నేహితుడు దొరికినట్లేడు పాపం, బాగా బాధగా ఉన్నట్టుంది మీకు. అవును సార్, మాకు ఆపన్నాస్తం వచ్చినా లేకపోయినా ప్రజల యొక్క సమస్యల పైన వాళ్ళ సమస్యలను చట్టసభల్లో వినిపించడానికి కావలసినటువంటి వేదికను ఏదో ఒక రూపంలో రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం తప్ప మాకు ఓట్లు సీట్లు ప్రాతిపదిక అనుకున్నప్పుడు అవి వేరే మార్గాల్లో అవి వేరే పార్టీలకు సంబంధించినటువంటిది.